పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పటి వరకు సత్యంతో జీవించడం కోసం ఏం కావాలో తెలుసుకుంటూ వస్తున్నాం. మరి ఆ సత్యాన్ని బోధించేది ఎవరు? గురువులు బోధిస్తారు అని తెలుసు మనకి. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఫిజికల్గా ఏ గురువు ఎవరికి ఏం బోధించలేరు, మీలోనే గురువు ఉన్నారు, మీ శ్వాసే మీ గురువు అని చెప్పారు. మరి అలాంటి గురువు సాధన చేయించడమే కాదు, ఆ గురువుకి ఒక పౌర్ణమినే కేటాయించడం జరిగింది. దాన్ని వ్యాస పౌర్ణమి అంటాము, గురు పౌర్ణమి అంటాము. మరి ఆ గురు పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టత ఏంటి? మరి ఎక్కడెక్కడ ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి? కడతాల్ కైలాసపురిలో ఏం జరగబోతుంది? కడతాల్ కైలాసపురికి ప్రతి గురు పౌర్ణమికి వెళ్ళాలి అంటారు కదా, ఎందుకని అంటే మనం తెలుసుకున్నది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఉన్నప్పుడు వారి గురువు గారైనటువంటి సదానంద యోగి వారి దగ్గర, ఆ సమాధి దగ్గర ఎప్పుడు క్లాసెస్ ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనందరం కైలాసపురిలో ఆ రోజు వేడుకను జరుపుకోవాలి. మరి ఆ వేడుకకు సంబంధించిన విశేషాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు మహేశ్వర మహా పిరమిడ్. అద్భుతమైన పిరమిడ్ మనకు తెలుసు, అది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆ ట్రస్టీ సాంబశివరావు గారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. మరొక ట్రస్టీ మరియు కడతాల్ కైలాసపురికి మనం సంవత్సరానికి ఒకసారో నెలకు ఒకసారో వెళ్ళొస్తాం, కానీ ఆ బండల మీద, ఆ చెట్ల మీద, ఆ గట్ల మీద, ఆ నీటి దగ్గర ధ్యాన సాధన చేసి తను ఒక మహాస్వామిగా ఎదిగినటువంటి పత్రిజీకి పర్సనల్ అసిస్టెంట్గా కూడా వారి సేవలు అందించిన దామోదర్ రెడ్డి గారు, వారితో మాట్లాడి కూడా అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. వెల్కమ్ టు సత్యదర్శనం. నమస్కారం. వెల్కమ్ టు గురు పౌర్ణమి ధ్యానం. రైట్, దామోదర్ రెడ్డి గారు చెప్పండి, అన్ని పౌర్ణములు ప్రతి నెల పౌర్ణమి వస్తుంది, ఏమిటి గురు పౌర్ణమి? గురు పౌర్ణమికి కడతాల్ కైలాసపురికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? యాక్చువల్గా 12 పౌర్ణములు వేరు. ఈ 12 పౌర్ణమిలలో 4 పౌర్ణములకు ప్రత్యేకత. ఒకటి కార్తీక పౌర్ణమి, ఒకటి హోలీకి వచ్చే పౌర్ణమి, హోలీ పౌర్ణమి, 3వది బుద్ధ పౌర్ణమి, 4వది గురు పౌర్ణమి. ఓ, 12లో 4 చాలా చాలా ప్రత్యేకం పౌర్ణమి. 4 ఒకటి శరీరానికి సంబంధం, కాయానికి సంబంధించినది కార్తీక పౌర్ణమి. మనసు కలర్ఫుల్గా జాయ్ఫుల్గా ఉంటుంది కాబట్టి హోలీ. బుద్ధికి సంబంధించిన బుద్ధ పౌర్ణమి, ఆత్మకు సంబంధించింది గురు పౌర్ణమి. వాహ్, అద్భుతమైన డెఫినేషన్. అంటే ఆత్మతత్వాన్ని తెలిపిన గురువు యొక్క పౌర్ణమి. ఓకే, అంటే ఈ గురువు అంటే ఆత్మ, లోపట ఉన్న గురువు. శ్వాసే గురువు. శ్వాస అన్న ఆత్మ అన్న ఒక్కటే. శ్వాస వేరు, ఆత్మ వేరు కాదు. ఆత్మని అనుభూతి పొందేది శ్వాస రూపంలోనే. అందుకని శ్వాసే గురువు అని పత్తి గారు ఎందుకు చెప్పారు? ఎవరైనా ఎందుకు చెప్తారంటే అందుకు చెప్పారు. ఈ 3 పౌర్ణములు అయిన తర్వాత ఈ పౌర్ణమి అంటే ఈ 4 కలిస్తేనే పూర్ణము. ఈ 4 ఏది కలవకపోయినా అది అసంపూర్ణం. రైట్, ఈ 4 కలిస్తేనే పూర్ణం. 4 కల్పించి గొప్ప పౌర్ణమి గురు పౌర్ణమి. ఈ మిగతా యొక్క కథ ఇక్కడ. వాహ్, ఈ పౌర్ణమి 4 పౌర్ణములు తీసుకున్న శక్తి జ్ఞానంతోనే మిగతా పౌర్ణములు కొనసాగుతాయి. పరమాత్మగా అంటే ఇదే పరమాత్మ. ఈ 4 పౌర్ణములు, ఈ 4 పర్ఫెక్ట్గా ఎవరైతే పూర్ణం చేసుకుంటారో వాడు పరిపూర్ణమైన పరమాత్మ అవుతాడు. రైట్, ఇది కైలాసపురిలోనే, కడతాల్ కైలాసపురిలోనే ఎందుకు రావాలి, ఎందుకు అక్కడే జరుపుకోవాలంటారు? మహేశ్వర పిరమిడ్ అంటేనే ఆత్మ యొక్క కథ, మహేశ్వరుడి కథ, అది గురు పౌర్ణమి కథ. అందుకే ఊరికే ఆయన సమాధి అక్కడేం రాలా పత్రిక. అది ఆఖరి ఆయన జర్నీని అక్కడే ఊరికే పెట్టుకోలేదు. ఊరికే దానికి హెడ్ క్వార్టర్ అని ఊరికే డిక్లేర్ చేయలేదు. హెడ్ క్వార్టర్ ఏమిటి, మొత్తం మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఆత్మశక్తి అర్థం అనిపించింది. దట్ ఈస్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం యొక్క కథ. అందులో అక్కడ ధ్యానం చేయడం, అక్కడ నేను ఎన్లైట్మెంట్ పొందడం అనేది నేను మహాభాగ్యంగా భావిస్తాను. నేను పొందింది అక్కడే, నేను తెలుసుకున్నది అక్కడే, నా జర్నీ అంతా అక్కడే, నా కథ అక్కడే. దానికి ఎంతో చేయవలసింది ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో ధ్యానులకు ఒక స్వర్గధామంగా అయ్యి తీరుతుంది. ఖచ్చితంగా చేసి చూపిస్తుంది. వండర్ఫుల్. మరిన్ని విషయాలు మీతో మాట్లాడదాం. సాంబశివరావు గారు,
ఎన్నో ప్రతి పౌర్ణమికి మీరు డిఫరెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. పౌర్ణమి అంటేనే కడతాల్ కైలాసపురికి వెళ్ళాలన్న ఒక ఫీల్ తెప్పిస్తున్నారు. ఈ గురు పౌర్ణమి ప్రత్యేక కార్యక్రమాలు ఏంటివి? ప్రత్యేక కార్యక్రమాలు 24 అవర్స్ ఈ గురు పౌర్ణమికి ప్రత్యేక కార్యక్రమం అండి. మామూలు పౌర్ణమిలో ఈవినింగ్ 6 నుంచి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 5-6 వరకు క్లోజ్ చేసేవాడు. కానీ ఇది ఎలా కాదు, ఇది గురు పౌర్ణమి విశిష్టమైంది కాబట్టి, మరి దీనికి ఆత్మ సంబంధించింది కాబట్టి గురు పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అయింది. 5 to 8 అఖండ ధ్యానం, ఎక్కడ పత్రిజీ గారి శక్తిస్తుంది అక్కడ ధ్యానంతో స్టార్ట్ అవుతుంది. అంటే మన గురు పౌర్ణమి సారి యొక్క శక్తి తల నుంచి మన గురు పౌర్ణమి స్టార్ట్ చేద్దాం కాబట్టి ప్రత్యేకం. ఆ తర్వాత అల్పాహారం తీసుకున్న తర్వాత 10 గంటల నుంచి గొప్ప గొప్ప మాస్టర్స్తో ఈ యొక్క గురు పౌర్ణమి విశిష్టత, అసలు గురువు అంటే ఏంటి అనేది తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది కాబట్టి ఆ రోజు ఎంతమంది మంచి మాస్టర్లని పిలిపించాం. మార్నింగ్ ఎంఎల్ రాము గారిని, అలాగే మన శ్రీనివాసరెడ్డి గారిని, మరి దామోదర్ రెడ్డి గారిని, సొన్నలత మేడం ఉయ్యూరు, ఆమె ఎన్నో బుక్స్ ట్రాన్స్లేషన్ చేసింది, ఎన్నో ఇంగ్లీష్ బుక్స్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసింది. ఆమె కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక గొప్ప విషయాలు అంటే పరమ గురువు మండలి గురించి ఆమె కూడా దాని గురించి ఆ రోజు చెప్పబోతుంది. ఇవన్నీ అందరూ తెలుసుకొని ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటారో ఇంకా కూడా వాళ్ళు ఇంకా ముందుకు ఎదుగుతారనే ఉద్దేశంతో 24 అవర్స్ పెట్టాం. అలాగే రాత్రి మహేశ్వర మహాపిరమిడ్లో 9 to 12 అఖండ సంగీతనాద ధ్యానం ఉంటుంది. ఆ తర్వాత కూడా తెల్లవారులు మళ్ళీ 5 వరకు కూడా అఖండ ధ్యానం ఉంటుంది. అంటే జూలై 10 ఉదయం 5 నుండి జూలై 11 5 గంటల వరకు, ఉదయం 5 గంటల వరకు కంటిన్యూస్గా కార్యక్రమాలు కంటిన్యూస్ ధ్యానం ఉంటుంది. వావ్. అది 24 అవర్స్లో దగ్గర 16 అవర్స్ ఎక్కువగా ధ్యానమే ఉంటుంది. ధ్యానము మధ్యలో పత్రిజీ సాంగత్యంలో ఎదిగిన మాస్టర్స్ అందరి ద్వారా సాంగత్యము, వారి యొక్క అనుభవ జ్ఞానాలు ఉంటాయి. అంటే ఇన్స్పైర్ అంటే తెలుసుకుంటా ఉంటే ఇంకా బాగా ఇది చేయాలి. ఇప్పుడు మేమంతా ఎలా ఎదిగాము, పత్రిగారి జ్ఞానంతోనే ఎదిగాము. ఇంకా ఆ జ్ఞానాన్ని మరి పత్రిగారు ఉన్నప్పుడు మేము తెలుసుకున్నాం కాబట్టి ఇవాళ పత్రిగారు లేరు అనే భావన ఎవరికి రాకుండా ఇటువంటి గురు పౌర్ణమికి అందరం వచ్చి ప్రతి ఒక్కరం వస్తాయి కుటుంబం లాగా ఆ రోజు మన సత్సంగము పత్రిగారు ఏదైతే 18 సూత్రాలు ఇచ్చారో ఆ రోజు చక్కగా మనం ఆ 18 సూత్రాల గురించి తెలుసుకొని ఆ రోజు ఆయనతో గడపడం అనేది గొప్ప, నేనైతే వరంగా భావిస్తున్నాను. సార్, ఇప్పుడు అంతటా గురు పౌర్ణమి సెలబ్రేషన్ జరుగుతాయి, ఎన్నో పిరమిడ్స్ నిర్మాణం జరిగాయి. మరి కడతాల్ కైలాసపురికి ఎందుకు రావాలి, అక్కడే ఎందుకు ఆ రోజు స్పెండ్ చేయాలంటారు? మీ అనుభవ జ్ఞానంతో చెప్పండి. అది మహాశక్తి క్షేత్రం. ఓకే. అది పత్రిగారు స్థాపించిన శక్తి క్షేత్రం. వాళ్ళు గురువుగారు అక్కడ ఉండిపోయారు. నాకు చెప్పారు గురువుగారు, ఎప్పుడు మేము బెంగళూరు వెళ్తే నేను వస్తానయా, అక్కడ ఉండిపోతాను ఎందుకు అని మాట ఇచ్చారు. నేను ఉండిపోతా అంటే మామూలుగా ఉంటారు అనుకున్నాను, కానీ ఆత్మపరంగా ఆడ ఉండిపోతానని చెప్పారు. మరి అటువంటి శక్తి క్షేత్రంలో మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకెళ్ళటం అంటే ఇప్పుడే చెప్పారు దామోదర్ స్వామి, నేను అక్కడే మరి ధ్యానం చేసి నేను తెలుసుకున్నానని. మరి ఎక్కడో ఆయన ఎత్తుక్కోవచ్చు కదా, అక్కడే ఎందుకు తెలుసుకున్నాను అంటే అటువంటి గొప్ప క్షేత్రం కాబట్టి, ఆ సార్ నిర్ణయించిన స్థలం కాబట్టి అక్కడ ఆ రోజు అది కూడా ఇంకో ప్రత్యేకం ఏంటంటే అందరము అన్ని చోట్ల చేయటం అనేది గొప్ప విషయం, చెయ్యాలి కూడా. కానీ మన జంటనగర్లో ఎవరున్నా సరే హైదరాబాద్ చుట్టుపక్కల అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు గురు పౌర్ణమికి వచ్చి ఆ రోజు అక్కడ అందరం మనం స్పెండ్ చేయటం అనేది చాలా ప్రత్యేకమైందని చెప్పి ఆయన యొక్క కృతజ్ఞత మనం చూపించడం అనేది ఆ రోజు గురు పౌర్ణమి రోజే సాధ్యమైంది. కాబట్టి అందరినీ మేము ప్రత్యేకమైన ఆహ్వానంతో అందరినీ రమ్మని చెప్తాం. ట్విన్ సిటీస్ మాస్టర్స్ అందరికి ఒకే ప్రోగ్రామ్ లాగా సెలబ్రేట్ చేసుకోవడం, బయట వాళ్ళు కూడా రావచ్చు, వీలైన వాళ్ళందరూ వస్తారు, వీలు కాని వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న పిరమిడ్. అన్నట్టు నాకు అర్థమైంది ఏంటంటే గురు పౌర్ణమి అంటే మన గురువు ఎవరో మనకు పరిచయం చేసిన గురువుతో ఉండాలి. నేను చెప్తున్నాను, ఇప్పుడు పత్రికారు సదానంద యోగాశ్రమం గురువు కాబట్టి ఆయన అక్కడ పోవాలి, తీసుకెళ్లేవారు మనల్ని. ఆయన అక్కడ గురువు, ఆయన కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళారు. నా గురువు పత్రికారు కాబట్టి అందరూ అడుగుతారు, రిక్వెస్ట్ చేస్తారు, ఒక్కసారి గురు పౌర్ణమి ప్రపంచంలో ఏ ఊళ్ళకున్న గురు పౌర్ణమి రోజు నేను ఇక్కడే ఉంటాను అంటే పత్రిజీ ఎక్కడ ఉంటే అక్కడ ఉండేవాళ్ళు. నేను గురువు అని భావించాను, నా గురువు సమాధి ఎక్కడ ఉంటే అదే నా గురు పౌర్ణమి. ఇది 100% ట్రూ సార్. పత్రిజీ బర్త్డే గురు పౌర్ణమి. ఈ సందర్భంగా పత్రిజీని ఎవరైతే గురువుగా భావిస్తున్నారో వాళ్ళందరికీ గురు పౌర్ణమి కైలాసపురి కడతాలే.
ఎస్. ఇది క్లియర్. అంటే అన్ని ఎక్కడికక్కడ ఏమేం చేయాలో కూడా డెసిషన్ ఇచ్చేసారుగా. చెప్తున్నాను, ఎందుకంటే మన గురువు సమాధి ఎక్కడ ఉంటే అదే గురు పౌర్ణమి. అంతే, గురు పౌర్ణమి అంటే ఆయన ఎందుకు పోయాడు సదానంద యోగి ఆశ్రమానికి? ఏం ఏర్పాట్లు అక్కడ ఉట్టి సమాధి ఉన్నప్పుడు కూడా వెళ్ళాడు ఆయన. ఏం లేదు అక్కడ, ఓన్లీ సమాధి తప్ప ఏం లేదు. అప్పుడు కూడా వెళ్ళాడు. ఇప్పుడు అన్ని వచ్చాయి, అది వేరు. ఎందుకో తన గురువు ఆయన కాబట్టి అక్కడ పెట్టుకున్నాడు. ఎవరెవరో పిలిచారు, ఎక్కడ పిలిచినా రానని చెప్పాడు. మనం కూడా అదే, నాది కూడా అదే పాలసీ. అంతే, పుట్టినరోజు ఖచ్చితంగా బోధనకి వెళ్ళేవారు, గురు పౌర్ణమి రోజు ఊరు కాబట్టి అక్కడికి వెళ్ళారు. సదానంద యోగి వారి ఈ రెండు ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్. ముందు తర్వాత ఎక్కడైనా టైం ఇచ్చినా మనం ఇన్ని సంవత్సరాల నుంచి గమనించింది అదే. వండర్ఫుల్ సార్. మరి ఏంటి గురువు యొక్క ప్రత్యేకత ఏంటంటారు? ఏంటి మనం పత్రిజీ నుంచి నేర్చుకునేది ఏంటి? యాక్చువల్గా ఆయన ఎప్పుడు నేను గురువు అని చెప్పలే. మనం ఏదో గురువు అన్నాము, కానీ ఇంతకుముందు కూడా చెప్పాను. ఒక సందర్భం నేను గురువుగా భావించావు అనుకో, ఆయన నేను గురువుగా భావించాను, నేను గురువుని అన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆ గురుతత్వం నుంచి నేను మైత్రితత్వంలోకి వచ్చానో, నాలో ఒక మార్పు జరిగిందో, ట్రాన్స్లేషన్ జరిగిందో, ట్రాన్స్ఫర్మేషన్, అప్పుడు నాకు ఆయన గురువు కాదు, ఆయన మిత్రుడుగా నేను పరిగణించాడు. నా మార్గదర్శకుడిని నేను యాక్సెప్ట్ చేశాను. ఎప్పుడైతే మార్గదర్శకుడిగా పదం వచ్చిందో ఆ గురుభావన మొత్తం పోయి. కానీ అప్పటి వరకు ఆయన ఎన్ని చెప్పినా నేను గురువుగానే భావించాను. గురువు అందుకే మనలో ఆ గురుస్థానం దగ్గర ఉన్నంత వరకు నీకు గురువే. గురుస్థానం దాటితే గురువు లేడు. గురుస్థానం వరకు, ఆజ్ఞాచక్రం వరకు ఇది గురుస్థానం. ఇక్కడ వరకు గురువు కథనే. ఇది దాటితే గురువే లేడు. అంతా ఒకటానికి ఏడున్నాడు గురువు. గురువు కూడా మాయమైపోయాడు. అంతే కదా, చిట్ట చివరి బంధమే గురువు అన్నారు కదా. ఇదే చిట్ట చివరి బంధం. అక్కడ తర్వాత ఏం లేదు, బంధాలు లేవు. గురువు చెప్పిన అది గ్రేట్ స్టేట్మెంట్. ఉన్నాను ఎప్పుడు నన్ను ఇన్స్పైర్ చేసింది ఆ స్టేట్మెంట్. చిట్ట చివరి బంధం గురువు. భౌతికంగా మనకు అన్ని బంధాలు తెగిపోతే లాస్ట్ కు బంధం తెగే బంధం గురుబంధం. ఇక్కడ కూడా గురుబంధం తెగుతుంది, భౌతికంగా కూడా గురుబంధం తెగుతుంది. గురువే అన్ని, అప్పటి వరకు గురువే అన్ని చూసుకుంటారులే అనేది కూడా. అదే గురువు లేదురా నాయన, నాకు నేనే దిక్కనే విషయం అప్పుడు తెలుస్తుంది. సార్ మీరే గురు పౌర్ణమి కథ. రైట్, మీరు చెప్పండి సార్. ఇప్పుడు పత్రి గారి ప్రత్యేకత ఏంటంటే, ఆయన గురువు గారికి ఎంత కృతజ్ఞతా భావం, ఎంత గౌరవిస్తారో తెలుసండి. ఆయన జూలై 24 తారీఖున ఆయన బాడీ వెక్కడి చేశారు. కానీ గురు పౌర్ణమి అప్పుడు ఎప్పుడు 18 వచ్చింది. వస్తే నేను వెళ్ళాల్సింది అన్నారు. ఆయన బాడీ సహకరించట్లేదు, అయినా సరే నేను సదానంద యోగి ఆశ్రమంకి వెళ్ళాల్సిన పట్టుబట్టారు. కానీ తెల్లారి వెళ్దామని రెడీ అయితే ఆయన బాడీ సహకరించాలి. అంటే ఎంత ఆయనకి గురువు అంటే ఆ కృతజ్ఞత ఆయన కళల్లో కనపడింది. మరి మనం ఎలా చూపించాలి గురు పౌర్ణమి రోజు? మన గురువు గారికి మనం ఎలా ఇందాక చెప్తున్నారు, ఆఖరి బంధం గురువు అని. మరి అవన్నీ తెలుసుకోవాలంటే గురు పౌర్ణమి రోజు వచ్చి ఆ రోజు తెలుసుకొని వాళ్ళు ఇంకా ముందుకు ఎదగాల కదా. మరి ఎదగాలంటే ఇటువంటి గొప్ప ఆ యొక్క రోజులు వచ్చి ధ్యానం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు, ఇప్పుడు నెక్స్ట్ గురు పౌర్ణమికి వెళ్దామని అనుకున్నారు అనుకోండి, నెక్స్ట్ గురు పౌర్ణమి మనము రాగలుగుతామో, ఇంకో సిచ్యువేషన్ ఉండగలుగుతాం. కానీ అవకాశం వచ్చినప్పుడు మనం రావాలి. పత్రిక చెప్పారు, అవకాశం నీకు రాదురా, నువ్వు తెచ్చుకోవాలనేవాడు. ఇది చాలా చాలా అద్భుతమైన సత్యం సార్. ఇప్పుడు పాసిబుల్, ఇప్పుడు సాధ్యమైనప్పుడు వెళ్ళిపోవాలి, అంతే. నెక్స్ట్ ఇయర్ కి ఎలాంటి పొజిషన్ ఎట్లా చేంజ్ అవుతాయో మనం అయితే చెప్పే పరిస్థితి. నెక్స్ట్ క్షణం కూడా మనం చెప్పలేం. ఇది 2025 లో ఉన్నాం మనం, అంతే. ఈ రోజు ఉన్న ఎనర్జీ రేపు ఉండట్లా. సార్ మీరు చెప్పండి, ప్రతి పౌర్ణమి ప్రత్యేకమే కదా. గురు పౌర్ణమి ధ్యానం యొక్క ప్రత్యేకత ఏంటంటారు? మీరు ఇన్ని సంవత్సరాల ధ్యాన సాధనతో తెలుసుకున్నది. గురు పౌర్ణమి ప్రత్యేక అంటే నాకు తెలిసి అప్పుడు ఆ యొక్క మనం ఆ కృతజ్ఞత భావంతో మనం ఆ రోజు ఎప్పుడైతే ధ్యానం చేస్తాం, ఆ ఎనర్జీస్ లెవెల్స్ కూడా వేరుగా ఉంటాయండి. ఎందుకంటే సార్ చెప్పే యొక్క అవన్నీ మనకి ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. అలాగే ఉంటున్నాయి మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం చేసుకుని. అది ఎవరైతే ఏ భావంతో ఉంటారో ఆ భావంతోనే మన ఎనర్జీస్ ఉంటాయి. భావాలు మారినప్పుడు కూడా ఎనర్జీస్ కూడా మారిపోతాయి. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. గురు పౌర్ణమి రోజు గురుతత్వాలకు సంబంధించిన ఎంతో గురువుల యొక్క సమూహ శక్తి అక్కడ ఉంటుంది. సమూహ శక్తి అంటుంది. ఎందుకు మనలో జరిగేది అదే, బయట కూడా ఉండేది అదే. బయట అది జరిగితేనే నీ లోపల జరుగుతుంది, లోపల జరిగితేనే బయట జరుగుతుంది. అందుకే ఒక గురుబంధం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరైనా కావచ్చు,
అది దాటింది అంటే అందరి గురువుల యొక్క ప్రతిరూపం. ఓకే, ఒక గురువును దాటినప్పుడే అందరు గురువుల గురుస్థానాన్ని ఛేదించాడు అంటే అందరి గురువుల ప్రతిరూపం వాడు. అంత ఎనర్జీ సిస్టమ్ పనిచేస్తుంది. అందరు గురువులు గురు పౌర్ణానికి అందుకే ప్రత్యేకం. ఎస్, అందరి సమూహ శక్తి యొక్క ప్రతిరూపం ఆ రోజు. ఆ రోజు ఆ ఎనర్జీని తీసుకుంటే అందరి గురువుల యొక్క కథ ఉంటుంది అక్కడ. అందుకే హై ఫ్రీక్వెన్సీలో ఎనర్జీ సిస్టమ్ పాస్. ఇప్పుడు ప్రతి పౌర్ణమికి ఎవరో ఒకరి ద్వారా కనెక్ట్ అయ్యి ఎనర్జీ తీసుకుంటున్నాం. అవును. గురు పౌర్ణమి రోజు అందరు గురువుల యొక్క శక్తిని ఆడ తీసుకుంటారు. మొత్తం సమస్తం ఏకమైతేనే గురు పౌర్ణమి. అవును. గురు పూర్ణం ఎప్పుడు వెళ్తాడు? గురు పూర్ణం. ఆహా, పూర్ణం అంటాడు. ఎస్. పౌర్ణం అంటే అంటే పవిత్రత. ఈ పవిత్రత కూడా పైకి అంటే సహస్రారం వైపు పాకింది. ఓకే, పౌ అంటే పైకి, దీర్ఘం. ఆ పైకి అంటే ఆ వెలుతురు మొత్తం విశ్వమంతా వ్యాపించే స్థితి అంటారు. వావ్. అడ్డే లేదాడా, అడ్డుకట్టనే తెగింది, ఇంకేముందాడా. అందుకే అది గురు పౌర్ణమి అంత విశిష్టత దానికి. ఆధ్యాత్మిక ప్రయాణంలో గురు పౌర్ణమి అనేది ఆ పదము చాలా బరువైన పదం. రైట్. ఇప్పుడు మరి చాలా మంది ఆ గురు పౌర్ణమి రోజున బయట చేసే రిచువల్స్ రకరకాలు చేస్తూ ఉంటారు. దానికి ధ్యాన సాధనకి ఏంటి తేడా? యాక్చువల్గా ఇది సాధనకు సంబంధించిన కథ. యాక్చువల్గా గురు పౌర్ణమి అంటే ఇది రిచువాలిటీకి సంబంధమే లేదు, స్పిరిచువాలిటీకి సంబంధమే. మళ్ళీ అరే మొత్తం సృష్టి అంతా నడిపేదంతా ఆధ్యాత్మిక యొక్క శాస్త్రం మీద నడుస్తుంది. సింపుల్ గా భౌతిక జీవితం మొత్తం ఆధారం దేని మీద ఉందంటే ఆత్మ యొక్క స్థితిగతుల మీద ఆధారపడింది. ఓకే. కానీ అది తెలియక బయట మార్చే ప్రయత్నము, బయట వెతికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కథ అంతా లోపలి కథ అనేది తెలుస్తలేదు. వాళ్ళు ఒకటే ఒక కొటేషన్ చెప్తాను, అంతర్ ప్రపంచంలో ఎలాంటి నెగిటివ్ అయినా పాజిటివ్ చేసుకునే ఎనర్జీ నీలో క్రియేషన్ జరిగితే ఆ ఎనర్జీ సిస్టంలోకి నువ్వు వస్తే భౌతిక జీవితంలో ఎలాంటి వ్యతిరేక దిశగా పరిస్థితులు ఉన్నా, ఎలాంటి కఠినమైన స్థితులు ఉన్నా నీకు అనుకూలంగా మారిపోతుంది. లోపట అది జరగాలి, బయట కాదు చేయాల్సింది. విషయాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకునే శక్తి నువ్వు పొందితే, విషయాన్ని కూడా డైల్యూట్ చేసే శక్తి నీ దగ్గర ఉంటే బయట వ్యవహారాలు మొత్తం డైల్యూట్ అయిపోతుంది. దట్ ఈస్ స్పిరిచువాలిటీ, దట్ ఈస్ సాధన పవర్, ధ్యానం యొక్క శక్తి. అది స్పిరిచువాలిటీ పోయి రిచువల్ గా మిగిలింది. ఇది కాబట్టి అంతా చూపించుకోవాలి. ఎవడు చూపించుకోనికి? ఆధ్యాత్మికత అంటే ఆత్మని చూపిస్తావా? అది అంతరంగానికి సంబంధించి. అంటే ఎప్పుడు బయటికి వెళ్ళని వాళ్ళు, ఏని వాళ్ళు కూడా గురు పౌర్ణమికి ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి ఏవో ఒక డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తూ యాక్టింగ్ అంతా చూపించుకోనికి. అంటే నేను శరీరము మాత్రమే అనుకున్న వాళ్ళకి అది రైటేనా? మరి వాళ్ళ స్థితిలో కరెక్టే, కానీ వాస్తవానికి దామోదర్ రెడ్డి గారు గురు పౌర్ణమి రైట్. ఇప్పుడు పిఎస్ఎస్ఎంలోకి రాకముందు మీరు కూడా ఎంతో మంది గురువులను కలిసి ఉంటారు కదా, అంతేనా? నేను ఆయన పేరేం పేరు, భగవద్గీత చెప్తా ఉంటాడు, పేరు గుర్తుకొస్తలేదు సార్. ఆయన ఒక్కరినే కలిసింది ప్రపంచ స్థితి ఎందుకో బాగా సుందర చైతన్య బాగా చెప్పాడు, బాగా అట్రాక్ట్ అయ్యాను. అంతే ఇక దానికంటే ముందు ఎవరు గురువులు కలవలేదు, ఎవరితో పరిచయం లేదు, ఏ బుక్ కూడా చదవలేదు, బుక్కులు కూడా చదవలేదు. దాని తర్వాత పత్రికలు అంతే, ఎన్నో చూసినా కానీ అట్రాక్ట్ కాలేదు. మరి అప్పుడు గురు పౌర్ణమి ఎలా జరుపుకునేవారు? అసలు పౌర్ణమే జరుపుకోలేదు, గురు పౌర్ణమి కాడికి పౌర్ణమి ఒకటి ఉంటుందా ఇలా జరపాలని తెలియదు. నేను గురు పౌర్ణమి అన్నప్పుడు సాయిబాబా టెంపుల్ ఆడ హారతీలు పల్లకీలు బయటాలు ఆడే ఉండిపోయేవాడు. కానీ అక్కడ ఒకటి కోరుకునేవాడు, ఏం కోరుకున్నా నాకు తెలియకుండానే నాకు జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకునేవాడు. నిజంగానే అది అలా అన్నప్పుడు అటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అదే సాయిబాబా టెంపుల్లోనే మనకి ఈ యొక్క ధ్యాన పరిచయాలు అయినాయి. ధ్యానం అక్కడ కొన్నాళ్ళ వరకు ధ్యానం అందరికి చెప్పాం. ప్రతి గురువారం నేను, రమాదేవి గారు, ఇంకా విజయ్ కుమార్ ఉన్న మేడం, వీళ్ళందరం కలిసి చెప్పేవాళ్ళు. మీలాగే నాగా ఎక్స్పీరియన్స్ కూడా అదే సార్. ప్రతి గురు పౌర్ణమికి మంచిర్యాల డిస్టిక్ మంచిర్యాలలో మా మిత్రుడు, హోటల్ మిత్రుడు అన్నదానం చేస్తూ ఉంటాడు. సాయిబాబా టెంపుల్ మా మిత్రుడి టెంపుల్ అది. అక్కడికి వెళ్ళడం, వాళ్ళు ఏం చేస్తుంటే అక్కడ నిలబడ్డాం. ఎప్పుడు ఏం కోరుకున్నది అయితే లేదు. గురు పౌర్ణమి అంటే ఓహో సాయిబాబా టెంపుల్లో ఇది జరుగుతుంది అన్నదానం, అంతవరకే.
తర్వాత ముందు మనకైతే ఏమీ తెలియదు మీరు చెప్పినట్టు. కానీ ఎప్పుడైతే పత్రిజీ సాంగత్యం ఏర్పడిందో అప్పుడు పౌర్ణమి ప్రత్యేకత తెలిసింది మనకి. ఇప్పుడు బుద్ధ పౌర్ణమి అనేది విన్నాం కానీ సెలబ్రేషన్ చేయాలని కూడా తెలియట్లా. ధ్యానం చేసేటోడికే కదా పౌర్ణమి యొక్క విశిష్టత. Yes. ధ్యానం చేయడానికి పౌర్ణమి గురించి అన్ని పౌర్ణమి అమావాస్య వస్తుంది పోతుంది ఏముంది అంటారు. అంతే. పౌర్ణమి అమావాస్యకి ఏం చేయొద్దు, పౌర్ణమి మంచిది, అమావాస్య మంచిది. చెడ్డది. రెండో మంచి అనే సంగతి ఎవరికి తెలియదు. మరి పౌర్ణమికి అంత విశిష్టతని ఇస్తున్నారు, మరి అమావాస్య ఎందుకు? ఎవరైనా చీకటి అంటే అందరు ఇష్టపడతారు, వెళ్తురు అంటే అందరు ఇష్టపడతారు. కానీ దానికి ఇష్టపడే వాళ్ళు తమిళనాడు అంతా అమావాస్యనే అద్భుతంగా. కర్ణాటక ముగ్గు వచ్చినా కొత్త ఇంట్లోకి పోయినా ఆ రోజు ఎవరు పనిచేయరు, అంత పవిత్రంగా భావిస్తారు. పక్కకున్న రాష్ట్రం అమావాస్యని మన దగ్గర అమావాస్య రోజు పచ్చి మంచినీళ్ళు కూడా ఇప్పుడైతే గోల్డ్ షాప్స్ కొన్ని షాప్స్ క్లోజ్ చేసేస్తున్నారు. కానీ అక్కడ మాత్రం తమిళనాడులో దాని నుంచి కూడా కొన్ని తెలుసుకున్నా నేను జ్యోతిష్ పంచాంగం ప్రకారం. ఇప్పుడు మీరు అంటున్నారు గురు పౌర్ణమి విశిష్టత అని, ఇప్పుడు మోడం అన్నారు తెలుసుగా? మూడకాలం స్టార్ట్ అయింది కదా. మోడం అంటే ఏంటో తెలుసా? చీకటి. గురు మోడం. ఇప్పుడు గురు మోడం అంటే చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి. ఎప్పుడు వస్తున్నాము? రేపు జూలై 10వ తారీఖున మోడం వెళ్ళిపోతుంది, మనం చీకటిలోంచి వెలుగులోకి వచ్చినట్టు. అది అంటే ఆ మోడం యొక్క అంటే చీకట్లో ఎలా ఉంటది? చీకట్లో ఏమైనా పనులు చేయగలమా? ఫుడ్ తినగలమా? అందుకని ఏం చేస్తారు, మోడం అప్పుడు ఏ మంచి పనులు చేయకూడదు, ముహూర్తాలు పెట్టకూడదు అంటారు. అదే కారణం, వేరే కారణం అంటే నవగ్రహాల్లో కూడా ఆ తేడా మనాళ్ళు పెట్టారు. మనిషి జీవితం ఎప్పుడు ఒకలా ఉండదు అని తెలియజెప్పడం కోసమే 15 రోజులు వెళ్తురు, 15 రోజులు చీకటి ఉంటుంది. కష్టం 15 రోజులు ఉంటాయి అంటే సగం జీవితంలో కష్టం ఉంటుంది, సగం జీవితం బాగుంటావు. ఇది సహజం అని చెప్పడానికి ఇవన్నీ. మరి ఇప్పుడు కడతాల్ కైలాసపురిలో ఇంతమందిని ఆహ్వానిస్తున్నారు, అందరు రావచ్చు అని వెల్కమ్ చేస్తున్నారు. అందరికీ ఉచిత ఏర్పాట్లు, ఉచిత వసతి భోజనాల ఏర్పాట్లు ఉన్నాయా అంతమందికి? తప్పనిసరిగా ఉన్నాయండి. ఉచిత వసతి మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే అల్పాహారంతో సహా మధ్యాహ్నం అన్నప్రసాదము, రాత్రి అన్నప్రసాదము కూడా మేము ఉచితంగానే సేవ చేస్తున్నాం. అందరికి అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఇస్తున్నాం, అన్ని ఉచితమే. ముందు రోజు వచ్చినా మీరు ముందు రోజు వచ్చినా ఇస్తాము, తర్వాత రోజు వచ్చినా ఇస్తాం. రైట్. అది అట్లా 10వ తారీఖు 11వ తారీఖు ఉచిత వసతి మాత్రం కల్పించబడుతుంది. ఉచిత వసతి, ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటే, ఏదైనా చేయాలంటే ఏమేమి అవకాశాలు ఉన్నాయి సార్? చాలా ఉండేయండి. సేవ చేయాలనుకుంటే ఇప్పుడు మేము చేసేది సేవే. ఎవరు వచ్చినా సేవ చేయాలన్న భావంతో వస్తే అక్కడ చాలా ఉండే చేయాల్సింది. ఆఖరికి అన్నపూర్ణేశ్వర్లో కూరగాయల కాడి నుంచి కట్ చేయటము, అక్కడ అందించటము, వడ్డం చేయటము అది చేయొచ్చు. అలాగే మంచినీళ్ళు ఇవ్వటం చేయొచ్చు. అలాగే ఇంకా చేయాలంటే అక్కడ బాత్రూములు కానీ కరెక్ట్గా ఉండలేసి మరి సూపర్వైజర్ చేయొచ్చు. అన్నీ ఉండే అక్కడ. అక్కడక్కడ మరి వీళ్ళందరూ వేస్ట్ ఆడ పడేస్తూ ఉంటారు, అవన్నీ ఎత్తి డస్ట్బిన్లో వేయటము. సేవ చేసేటానికి అన్ని మార్గాల్లో అక్కడ ఎదుక్కోవాల్సిన అవసరం లేదు. మనకు చేయాలనుకుంటే చాలా ఉంది. అక్కడ ధ్యానమే కాదు, సేవ చేయాలనుకున్నా, ధ్యాన సాధన చేయాలనుకున్నా. మరి అన్నదాత సుఖీభవ ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. అన్నదాత సుఖీభవ ప్రాజెక్టు మన పత్రి గారు ప్రత్యేకంగా పెట్టిందండి. అది ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్టు విశేషం ఏంటంటే ఒక కైలాసపురితో పరిమితం కాకుండా ఎక్కడ జరిగిన మన ప్రియదర్శన కార్యక్రమంలో ఈ అన్నదాత సుఖీభవం నుంచి అన్నప్రసాదం చేయాలని చెప్పి ఆయన ఒక గొప్ప ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేరాలంటే అందరూ కూడా మరి దానికి భాగస్వాములు అయ్యి మరి దానికి కావాల్సిన అందించబడితే ఆర్థికంగా మరి దాన్ని ఎంతో ఇంకా గొప్పగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఇంకా ముందు మేము అనుకుంటున్నాం ఆర్గానిక్తో కూడిన ఆహారంతోనే సమతుల్య ఆహారాన్ని ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. సమతుల్య ఆహారం అంటే మనిషికి కావాల్సిన యొక్క పూర్తి బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తే అక్కడ పండించే ప్లాన్ ఉందా? సహజంగా పండేది ప్లస్ ఇప్పుడు అందరూ అంటున్నారు కదా విటమిన్స్ ప్లస్ ప్రోటీన్ ఇవన్నీ అంటున్నారు కాబట్టి అన్ని దాని సమతుల్య ఆహారం అంటారు. ఆ సమతుల్య ఆహారం తీసుకొని ఉంటే మనిషి ఆరోగ్యంగా శక్తివంతంగా తయారైతే ధ్యానం ఎక్కువసేపు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది మన అందరికీ తెలుసు, మాస్టర్లందరికీ. అంత న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వబోతున్నారు. మరి దానికి మేము అంటే ఉచితంగా తీసుకోవడానికి రావాలా, మేమేమైనా కాంట్రిబ్యూట్ చేయాలంటే మాలాంటి వాళ్ళు చేయొచ్చా? ఉచితంగానే చెయ్యాలని దానికి మరి అందరు సహకరిస్తేనే మేము దాన్ని ఆ విధంగా చేయగలుగుతాం. ఓకే, అందరు సహకరించిపోయేసరికి మనం కూడా అది చేయటం అంటే ఏమైనా మిగులు ధనం దానికి
కార్పస్ ఫండ్ లాంటిది ఉందా దానికోసం? ముందండి కార్పస్ ఫండ్ లాంటిది ఉంది. ఉమ్. వస్తే కార్పస్ చేసి దాన్ని కూడా డిపాజిట్ చేసేసి కూడా ఆ ప్లాన్ మా ట్రస్ట్ బోర్డు కూడా అదే ప్లాన్లో పెట్టాము. ఆల్రెడీ ఉంది కార్పస్ డిపాజిట్లు. ఆ విధంగా ఇప్పుడు నుంచే మొదలు పెడుతున్నాం. ఇది కార్పస్ని డిపాజిట్ చేసేసి ముందుకు తీసుకెళ్ళిపోయి ఇంకా బాగా అన్నదాత సుఖీ ప్రాజెక్టుని ఇంకా చాలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి. ఇప్పుడు అన్నదాత సుఖీభావ ట్రస్ట్కి మనం ఎవరైనా విరాళాలు ఇవ్వాలంటే కేవలం ధ్యానులైనా ఎవరైనా ఓపెన్ ఫర్ ఆలా? ఎవరైనా ఇవ్వచ్చు అండి. దానికి సిఎస్ఆర్ ఫండ్ యొక్క రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది మనకి. ఎవరైనా ఇవ్వచ్చు. అక్కడే కాదు పరిమితం అని చెప్పాను కదా, బయటికి వెళ్ళిపోయి అనాథులకి ప్లస్ ఎక్కడెక్కడో కూడా ఆ అన్నదాత సుఖీభావ ప్రాజెక్టు ద్వారా అందరికి కూడా సమతుల్య ఆహారం అందించాలని చెప్పి పత్రికా రాశాం. దాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలంటే అంతమంది దాంట్లో భాగస్వాములు అయితేనే దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళగలం. సో ఓపెన్ ఫర్ ఆల్ అనమాట. ఎవరైనా డొనేట్ చేయాలనుకున్న వారు ఎంతైనా డొనేట్ చేయాలి. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. సో మరి మన దగ్గర అసలు ధ్యానము అంటే నార్మల్ ఫుడ్ తీసుకోవాలి, తక్కువ ఫుడ్ తీసుకోవాలి, అసలు ఫుడ్డే తీసుకోవద్దు, లిక్విడ్స్ అంటారు. మన దగ్గర ఏమో చక్కని పుష్టికరమైన భోజనంతో సాధనలు. ఏంటి మన ఆహార భోజనాలకి మన సాధనలకి ఏంటి అంటారు ఈ లింక్? ఈ మధ్యనే నేను శ్లోకం మొత్తం గుర్తులేదు కానీ ఆత్మ సంయమ యోగంలో భగవద్గీతలో ఒక శ్లోకము ఈ మధ్యన 1 వీక్ కింద నేను చూశాను. దాంతో క్లియర్గా చెప్పాడు, అతిగా భోంచేసినా, మొత్తం భోంచేయకుండా ఉండినా, అతిగా మాట్లాడకుండా ఉండినా, ఇవన్నిటి గురించి చెప్పుకొచ్చాడు. సో భోజనం కూడా మధ్య మార్గమైన ఎందుకన్నారు? యుక్తమైన ఆహారం అంటే యుక్తంగా భోజించేయడము. ఆ శ్లోకం వేరు, ఇది మొత్తం దీని గురించే. అతిగా నిద్రపోయినా, అన్ని ఎక్కువ తక్కువల గురించి. ఓకే, అంటే మధ్య మార్గం గురించి చెప్పాడు. వాస్తవం అది. కాబట్టి నువ్వు ఫుడ్ లేకుండా ఉన్నా ధ్యాన శక్తి పుట్టదు. ఇది క్లియర్. అతిగా ప్రాక్టికల్ గా చూసా. ఎక్కువ తిన్నా కూడా నీ శక్తి ప్రభావం అయిపోయింది. ఈ 2 చూశాను. సో మొత్తం ఒక విపరీతమైన ఫోర్స్ కూడా నువ్వు అక్కడిక్కడ ఇవ్వాలనుకోవాల్సిన అవసరం లేదు. ఇంత ముద్ద మంచిగా అన్నం తినమంటే అదే అయిపోతుంది. సెట్ అయి ప్రవాహానికి గోడ కట్టినట్టే అంత పనిచేస్తుంది. అందుకే భోజనం మీద పట్టే, ధ్యానం మీద పట్టు. భోజనం మీద పట్టే, ధ్యానం మీద పట్టు. వావ్ వావ్. భోజనం మీద పట్టడానికి ధ్యానం మీద పట్టు. ఎప్పుడు అంటే యుక్తాహారం, మితాహారం, నిరాహారం. నిరాహారం అనేది లీస్ట్ ప్రిఫరెన్స్. నిరాహారం ఇప్పుడు కాదు, నువ్వు వాయు మీద బతికే స్థితి ఒకటి వస్తుంది. వాయుతో కూడిన ఆహారమే అది లోపల పుడుతుంది. అప్పుడు వేరేది. నువ్వు అది రాకుండా నిరాహారం ఉంటా పైకి ఉంటావు. రైట్, వండర్ఫుల్ సార్. ఒక కాలర్తో మాట్లాడి కొనసాగిద్దాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో హలో రాము గారు నమస్తే. నమస్కారం అండి. మీ పేరండి? ఎక్కడి నుంచి? దామోదర్ రెడ్డి గారితో మాట్లాడాలండి. మీ పేరు ఎక్కడి నుంచి ఫస్ట్ చెప్పండి. తాళ్ళగూడెం, ఖమ్మం జిల్లా తాళ్ళగూడెం అండి. దామోదర్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. మీ పేరు? రామారావు అండి. రామారావు గారు అడగండి, వింటున్నారు. నమస్తే రెడ్డి గారు. నమస్కారం సార్. కనాకును మన మెడిటేషన్ కి తేడా ఏమని ఉందా సార్? అయ్యా బాబు, ఆనాపానసతి ధ్యానం అనేది అది ఆఖరి ఘట్టం. ఇప్పటిదాకా అదే చెప్పాను. అందరూ శ్వాస దగ్గరికి రావాల్సింది ఎన్ని రకాల 150 కాదు, ఓషో చెప్పిన 108 కాదు, 200 కాదు, 1000 రకాల ధ్యానం చేసినా ఆఖరి ఒకే ఒక ధ్యానం ఉంది. దాని పేరు ఆనాపానసతి. శ్వాస మీద ధ్యాస. నేను తెలుసుకున్నాను. పత్రికారు తెలుసుకొని చెప్పడం వేరు, బుద్ధుడు తెలుసుకొని చెప్పడం వేరు. వాళ్ళు చెప్పింది నేను ఆచరించిన, నేను స్వయంగా కూడా తెలుసుకున్నాను. ఎవరైనా శ్వాస దగ్గరికి రావాల్సిందే, ఇంకొక దారే లేదు. అందుకని ఇది అల్టిమేట్. ఇంతకంటే గొప్ప ధ్యానం ఏమి లేదు. అర్థమైందా? రకరకాల ధ్యాన పద్ధతులు లేవు. వినారా రామారావు గారు? బుద్ధుల వారే 600 పద్ధతులు, 600 సాధనలు చేసి చివరికి దీని ద్వారానే లోపలికి వెళ్తున్నాం అని చెప్పారు. మనం పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా పత్రిజీ సాంగత్యంలో సాధన చేసి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. మీరు కూడా కంటిన్యూగా చేయండి. గురు పౌర్ణమి రోజు కడతాల్ కైలాసపురికి వెళ్ళి సాధన చేయండి. మీ సాధన బాగా కావాలనుకున్న వాళ్ళు దయచేసి ప్రతి నెల 2వ శుక్ర, శని, ఆదివారం 3 రోజులు మౌనధ్యానం ఉంటుంది. ఒక
3 months కంటిన్యూగా ఆ 3 రోజుల మౌన ధ్యానానికి రండి. ఆ మార్పు ఏంది, నిజమైన ధ్యాన సాధన ఎలా ఉంటుంది, ఆ సాధన సరిగ్గా చేస్తే ఎలాంటి మార్పులు వస్తాయి అనేది మీరు ప్రాక్టికల్గా తెలుస్తుంది. ప్రతి నెల 2వ వారం, 2వ శుక్ర శని ఆది. రైట్ అదే 2వ వారం శుక్ర శని అది. రైట్. సెకండ్ సాటర్డే ఎట్లాగో హాలిడే ఉంటుంది అందరికి. ఇంకొకటి రకరకాల ధ్యాన పద్ధతుల్లో ప్రయత్నాలు చేసిన టైం వేస్ట్ కార్యక్రమం అంటారు. సహజంగానే ధ్యానం ఉంది, సహజంగానే మన ఎదుగుదల ఉంది. సహజమైన ఆహార పద్ధతుల్లోకి రండి. అసహజ పద్ధతిలో ఆహారం తిన్నా, అసహజ పద్ధతిలో సాధన చేసిన, అసహజ పద్ధతిలో నీ జీవన విధానం ఉన్న నీ ఆధ్యాత్మిక ప్రయాణానికి, ఆత్మ ప్రయాణానికి పెద్ద అడ్డు కూడా. టైం పడుతుంది. మళ్ళీ ఏదో అడ్డదారులలో పోతే టైం పాస్ కార్యక్రమం అంటున్నారు. డైరెక్ట్ పోయే రూట్ ఉన్నది కదా. ఏముండదు, ఏదో కొంత తెలుసుకుంటాడో అయిపోతుంది దగ్గర. వండర్ఫుల్. విన్నారు కదండి రామారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, ఇంకా చెప్పండి మరి మహేశ్వర మహా పిరమిడ్ గురించి, అక్కడ ఏం జరుగుతున్నాయి మరి అక్కడి కార్యక్రమం. మహేశ్వర మహా పిరమిడ్లో ఒక్క విషయం నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఇది చెప్పాలనుకున్నాను, మర్చిపోతున్నాను. నేను అక్కడ సాధన మొదలుపెట్టినప్పుడు కొంచెం నాకు ఇంకా ఏదో ఉంది, ఇంకేదో మిస్ అవుతున్నాను. ఇక్కడ కాదు, హిమాలయాలో కానీ అడవిలో కానీ ఇంకెక్కడ ఉందా, ఇంకెక్కడ ఆశ్రమం ఉందా, గొప్ప ఆశ్రమం వింటూ ఉంటాను రకరకాల మాటలు. కానీ అప్పుడు ఆ పైనుంచి ప్రకృతి ఇచ్చిన గొప్ప కోసం ఎక్కడ లేదు, ఉన్నదంతా ఇక్కడే ఉంది, వెతుకు, అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి ఈ ప్రాంగణము, నువ్వు సాధన చెయ్యి, నీకు సత్యం తెలుస్తుంది. అది వాస్తవము. ఎక్కడనే పోలేదు, వెతికితే నాకు ఏం కావాలో అదంతా అక్కడ దొరికి. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ మహేశ్వర మహా పిరమిడ్ ప్రాంగణం. వెరీ సూన్ కొన్ని తెలిసాయి, కానీ చాలా గురు పౌర్ణమి తర్వాత అక్కడ ఎన్నెన్ని అద్భుతాలు ఉన్నాయో మొత్తం హిస్టరీ అంతా బట్టబయలవుతుంది. రైట్, సూపర్. మీ అనుభవం చెప్పండి సార్. మహేశ్వర మహా పిరమిడ్ ప్రాంగణం యొక్క ప్రత్యేకత. అక్కడ మొత్తం అక్కడ జీవరాళ్ళు ఒక ప్రత్యేకత. పత్రి గారు కూడా చెప్పారు. నిజంగానే అక్కడ జీవరాళ్ళలో ఒకప్పుడు అంటే అక్కడ పక్కన ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఏదన్నా అంటే హెల్త్ బాగోకపోతే ఆడకొచ్చి కాసేపు మానసికంగా బాగాలేకపోయినా ఆడ పడుకునేవాళ్ళు అంట. ఆడ ఎప్పుడైతే విశ్రమించేవాళ్ళో అదంతా క్లియర్ అయిపోయేదంట. అంటే ఆ జీవశక్తి ఎంత గొప్పదో అక్కడ ఉందంటే అది జీవశక్తి కాదని అయితే అది ప్రాణశక్తి. ఎస్, అది జీవశక్తి అంటే మనం తినే ఆహారం నుంచి వస్తుంది. కానీ ప్రాణశక్తి మన శ్వాసను గమనించడం ద్వారా ప్రాణశక్తి తీసుకుంటాం. అంటే అక్కడ ఉన్న జీవరాళ్ళు అక్కడ మరి అది అక్కడ ఉన్న ప్రకృతికి అంత పవర్ ఉంది. వండర్ఫుల్ సార్, ఇది ట్రూ. మనం మ్యాజిక్ బుక్స్ ద్వారా, వేరియస్ బుక్స్ ద్వారా మ్యాజిక్ స్టోన్ అని చదివాం. ఎక్కడో ఒక రాయి దొరికితే దాన్ని పట్టుకొని కృతజ్ఞత చెప్పుకుంటే దానికి పవర్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ న్యాచురల్ పవర్ ఉంది. వండర్ఫుల్. మహేశ్వర మహా పిరమిడ్ ఎంత పవర్ఫుల్. ఇంకొకటి బ్యూటీ అందరికి అనుభవం. రామగారు, ఎస్, ఆ ప్రాంగణం ఎంత బ్యూటీ అంటే 70% ఫారెస్ట్ ఉంటుంది, 30% పట్టభూములు ఉంటాయి. పట్టభూములు, ఆ ల్యాండ్ మన పిరమిడ్ ఏరియా అదే కనబడుతుంది. అంటే 70% అంటే ప్యూర్ 100% ప్యూర్ నేచర్ ఉన్నట్టు. నేచర్, ప్రకృతిలో ఉన్నాం మనం. కంప్లీట్ ఫారెస్ట్లో ఉన్నట్టు. ఫారెస్ట్లో ఉన్నాం, దిట్టమైన అడవి. నిజానికి ఒకరోజు ఇద్దరం, నేను పత్తి గారు, వర్షం పడ్డది, మబ్బులన్నీ పట్టి ఉన్నాయి. ఆ విల్లాస్ దగ్గర ఇప్పుడు విల్లాలు కాలేదు, రాయి మీద కూర్చున్నప్పుడు చూడదామదారు, ఇలాంటి సుందరమైన బ్యూటీని, ఇలాంటి బ్యూటీని నేను ఎక్కడ కనపడలే. ఇన్ని దేశాలు తిరిగాను. బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. వండర్ఫుల్. అది ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్. అద్భుతంగా చెప్పారు. చివరగా మీ మెసేజ్ సార్, ఇవాళ మీ మెసేజ్, మీ ఇన్విటేషన్. అందరూ కూడా ఈ యొక్క గురు పౌర్ణమి ప్రత్యేకమైంది. అందులో ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకమైంది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అందరికి కూడా మేము అక్కడ అన్ని ఏర్పాట్లు చేసాం తగినన్ని. ఎంతమంది అయినా రావచ్చు. అవన్నీ తప్పనిసరిగా ఆ ఒక్కరోజు నాకు సమయం లేదు, కుదరదు అనే భావన లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో సహా అక్కడికి వచ్చేసింది కదా మేము ఆహ్వానిస్తున్నాం. మరి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. ఈసారి చాలా ప్రత్యేకం గురు పౌర్ణమి. నేను చాలా రోజులుగా ఎదురు చూసిన గురు పౌర్ణమి ఇది. అంత ప్రత్యేకం. ఈసారి గురు పౌర్ణమికి రండి, ధ్యానంలో పాల్గొనండి. ఆ ప్రత్యేకత ఏంది, ఆ ఎనర్జీ సిస్టమ్ ఏంది, ఆ ఫోర్స్ ఏంది, ఆ మార్పు ఏంది మీకు కూడా తెలుస్తుంది. అట్లాగే ఇంతకుముందు మిత్రుడు చక్కగా భోజనాలు అవన్నీ చెప్పారు. కానీ వాస్తవానికి ఉచితం అంటున్నాం, కానీ వాస్తవానికి ఎక్కడ ఉచితం లేదు. సృష్టిలో లేని పదం అది రాము గారు.
దెర్ ఇస్ నో ఉచితం. ఇప్పుడు నాకు ఉచితంగా అందుతుందంటే నాకు బదులు ఎవరో ఇస్తున్నారని. ఎవరు ఇస్తున్నారు కానీ ఎవరి లెక్క వాళ్ళు తెలుసుకోవాలి. ఈ జన్మ కాకపోతే మళ్ళీ జన్మనైనా. అందుకే ఈ జన్మలో నువ్వు 1000 రూపాయల భోజనం తింటే మళ్ళీ జన్మలో వచ్చి 10,000 కడతావు. ఈ రోజు భుజించిన వాడు రాబోయే రోజులలో రాజపోషకుడు. సో ఇప్పుడు ఏమంటారు మరి? అందుకని ఎవరు ఏదైనా సేవ రూపేణ కానీ ఏదో రూపేణ ఏదో రకంగా తిరిగి ఇవ్వాలి. ఎప్పటిది అప్పుడు తిరిగిస్తే మన నెత్తిలో బరువు ఉండదు. రైట్. ఆ బరువును ఎప్పుడు దింపుకోవాలి. మనీ కానక్కర్లా, ఏదో రకంగా ఇవ్వాలి. నీ దగ్గర ఏ చేతనైతే అది చెయ్యి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను సేవ చేస్తాను, జ్ఞానం అందిస్తాను, సాధన చేపిస్తాను. ఓకే. సో నాదే చోత ఏదైతే అది చేస్తాను. రైట్. సో ఇది అందుకని మీ అందరికీ మరొకసారి ఈ గురు పౌర్ణానికి మిస్ చేసుకోకండి. ఆ ప్రత్యేక గురు పౌర్ణం యొక్క ప్రత్యేకత ఏందో తెలుసుకోండి. అందరికీ ఇదే మా ఆహ్వానం. తప్పకుండా రండి గురు పౌర్ణానికి. అందరూ తప్పకుండా రావాలి. పిఎంసి ద్వారా మీ అందరికీ చక్కటి పిలిపిస్తున్నాం. పిఎంసికి నమస్కారం. థ్యాంక్ యూ. ఆ రోజు లైవ్ కూడా ఉంటుందండి, పిఎంసి లైవ్ కూడా. మరి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆ లైవ్లో కూడా రాని వాళ్ళు ఆ లైవ్లో వీక్షించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. సో ఇది మిత్రులారా, ఎట్లాగో లైవ్ ఇస్తున్నారు కదా, ఇంట్లో కూర్చొని చూస్తాము అనుకోవచ్చు. కానీ ఇంట్లో కూర్చున్న దానికి అక్కడ లైవ్గా వచ్చి ఆ ప్రకృతిలో అంతమంది మాస్టర్స్ మధ్యలో సాంగత్యం చేయడం, ముఖ్యంగా పత్రిజీ శక్తి స్థల్, అసలు మన శ్వాసే మన గురువు అని చెప్పిన ఆ గురువు యొక్క దర్శనము అక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఫిజికల్గా. అది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మనకు నేర్పించారు. ఇది ధ్యానులకి మాత్రమే ఆహ్వానం కాదు మిత్రులారా. గురు పౌర్ణమి సందర్భంగా నేనేంటో తెలుసుకోవాలి, అసలు ఇంకా ఏముందో తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానం. అందరూ కడతాల్ కైలాసపురికి రావాలి. అక్కడ ఉచిత వసతులు, భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. లేదండి నాకు దానికోసం కాదు, నేను సేవ చేస్తాను అంటే సేవ కోసం రండి. లేదండి నేను ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను, ఇవ్వండి. అందరికీ ఓపెన్ ఫర్ ఆల్. అందరికీ కూడా 18G సర్టిఫికేట్ కూడా 80G సర్టిఫికేట్ కూడా మీకు ఇవ్వబడుతుంది. ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పే చేసినా ఆ సర్టిఫికేట్స్ కూడా మీకు వెంటనే ఇవ్వబడతాయని కోరుకుంటూ, గురు పౌర్ణమి సందర్భంగా అసలు ధ్యాన సాధన చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్న వారు తప్పనిసరిగా రావాలి. సాధకులు ఎలాగో వస్తారు, సాధన లేని వాళ్ళు మిమ్మల్ని ఎన్నెన్నో ప్రశ్నలు అడుగుతున్న వారిని కూడా అక్కడికి తీసుకురండి. ప్రశ్నలకు సమాధానాలు అందించబడతాయి. మేమందరం అలా పత్రిజీ సాంగత్యంలో తెలుసుకున్న వారమే. కాబట్టి మిత్రులారా, అందరం గురు పౌర్ణమి జూలై 10, 11, 12, 13 కంటిన్యూగా ప్రోగ్రామ్. రైట్. 10, 11, 12 3 రోజులు కంటిన్యూ ఉంటాయి. మీరు వచ్చే వాళ్ళు 3 రోజులకు సరిపడా రావచ్చు, అక్కడ ఉండొచ్చు, జ్ఞానాన్ని తీసుకొని శక్తివంతంగా వెళ్ళొచ్చు అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.